హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద సీక్రెట్ ఆఫ్ ఉమెన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ ముందు ఉన్న టేబుల్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు, ఒకరు రవి, మరొకరు గురు. రవి చూడ్డానికి చాలా డీసెంట్గా ఉంటాడు. గురువు మాత్రం చూడ్డానికి రౌడీలాగా ఉంటాడు. కొంతసేపటి తర్వాత రౌడీగా కనిపించే గురు డీసెంట్గా కనిపించే రవిని చూసి టైం ఎంత అయ్యింది అని తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. మరికొంత సమయం తర్వాత అక్కడికి బోట్ రావడంతో రవి కూడా అక్కడికి వచ్చిన బోట్ ఎక్కి ఆ బోట్లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ బోట్లోనే షీలా అనే ఒక మహిళ ఉంటుంది. రవి ఆ షీలాని ఒక రకంగా చూస్తూ ఉంటాడు. దాంతో షీలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క ప్రియా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి బాక్సింగ్ ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రియాకి తెలియకుండా ఒక వ్యక్తి తననే గమనిస్తూ తన ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఈ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనేది మనకు లాస్ట్లో తెలుస్తుంది. ఆ తర్వాత ప్రియా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఈ ప్రియా మనకు మొదట్లో చూపించిన అపార్ట్మెంట్ లోనే ఉంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన ప్రియా పనులన్నీ చేసుకుంటూ చెత్తను పడేయడానికి వెంటనే తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తను బయటికి వెళ్లే సమయంలో డోర్ ని లాక్ చేయకుండా బయటికి చెత్తను తీసుకుని వచ్చి ఉన్న సమయంలో, సరిగ్గా ఆ సమయంలో మొదట్లో మనం చెప్పుకున్న రౌడీలాగా ఉండే గురు ప్రియాకి తెలియకుండా ప్రియా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. చెత్తను పడేసిన తర్వాత ప్రియా కూడా తిరిగి మళ్ళీ తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన ప్రియా తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మనకి ఆ ప్రియా మాటలు విన్న తర్వాత తను ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రియా పేరెంట్స్ ఒక ఫంక్షన్ కోసం బయటికి వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో ప్రియా మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ప్రియా తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేసి వెంటనే బాత్రూంలో ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ కొట్టిన దెబ్బలన్నీ కూడా ఆ మొహం మీద చూసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళగా ఇంతకుముందు ఆ ఇంట్లోకి వచ్చిన రౌడీ అయినటువంటి కూడా ఆ బాత్రూంలోకి వెళ్ళి దాక్కుని ఉంటాడు. మరోపక్క రవి బోట్లో వెళుతూ ఉండగా ఆ బోట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా దిగేస్తారు. ఇప్పుడు ఆ బోట్లో కేవలం షీలా మరియు రవి మాత్రమే ఉంటారు. రవి ఆ షీలాను అలానే చూస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత రవి వెంటనే వెళ్ళి ఆ షీలా పక్కన కూర్చోగా షీలా మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. అయితే కొంతసేపటికి ఆ రవి సడన్ గా వాటర్లోకి దూకేస్తాడు. అది చూసిన ఆ షీలా ఎందుకు తను వాటర్లోకి దిగేశాడు అని చాలా భయపడుతూ వెంటనే అందరినీ పిలిచి తనని కాపాడండి అంటూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరో కూడా ఉండకపోవడంతో చివరికి షీలానే వాటర్లోకి దూకి ఆ రవిని కాపాడుతుంది. మరోపక్క బాత్రూంలో ఉన్న ఆ గుణ ప్రియాకి కనిపించకుండా అక్కడి నుంచి బయటికి రాగా బయట ప్రియా కుక్క ఉంటుంది. ఆ కుక్కను చూసి గుణ భయపడుతూ ఉంటాడు. దాంతో కుక్క కూడా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్ని బయటకు వచ్చిన ప్రియా వెంటనే గుణాన్ని చూసి ఎవరు నువ్వు, నన్ను చంపడానికి వచ్చావా, నన్ను చంపమని నిన్ను ఎవరిక్కడికి పంపించారు అని అడుగుతూ ఉంటుంది. మరోపక్క రవిని కాపాడిన ఆ షీలా రవిని చూసి నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి నా కళ్ళ ముందు ఎవరెలా చేసినా నేను వాళ్ళని వెంటనే కాపాడుతూ ఉంటాను. అయినా నువ్వు ఎందుకు ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అంటూ ఆ రవిని తిడుతూ ఉంటుంది. ఆ రవి మాత్రం చాలా మౌనంగా ఉంటాడు. మరోపక్క ప్రియా తన ఇంట్లోకి వచ్చిన ఆ రౌడీ అయినటువంటి గురువుని స్టెప్స్ కింద బంధించి నిజం చెప్పు, నిన్ను ఆ బాబీనే పంపించాడు కదా నన్ను చంపడానికి అని అంటుంది. ఇక్కడ ఆ బాబీ ఎవరో కాదు, నిజానికి ఆ ప్రియా టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ పేరే బాబీ. అలా ప్రియా గురువుని చూసి నిజం చెప్పు, నిన్ను బాబీనే పంపించాడు కదా అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఆ బాబీనే వచ్చి ఉంటాడు అనుకుని ప్రియా అక్కడికి వెళ్ళి చూడగా అక్కడికి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఉంటాడు. దాంతో ప్రియా వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆ పార్సెల్ ని తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రియాకి తన బాయ్ ఫ్రెండ్ బాబీ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ప్రియా వెంటనే దాన్ని ప్లే చేయగా నేను పంపించిన గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రియాకి చాలా కోపం వచ్చి వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి నిన్ను బాబీనే కదా ఇక్కడికి పంపించింది అని అడుగుతూ ఉంటుంది.
అయితే ఆ మాటలు విన్న గురువు మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు. మరోపక్క షీలాని చూసిన రవి, మీరు ఒంటరిగా జీవిస్తున్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న షీల, నేను ఒంటరిగా ఏమీ లేను, మా హస్బెండ్ పని మీద బయటికి వెళ్ళారు. అది సరే, నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు, అసలు నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావో అది చెప్పు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఇద్దరు వ్యక్తులు ఆ రవి ఫోటోని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇతన్ని అర్జెంటుగా కనిపెట్టండి సార్, ఇతనికి పెళ్లి ఫిక్స్ చేశాం, ఉన్నట్టుండి వీడి కనబడడం లేదు, ఎలాగైనా మీరే తొందరగా ఇతన్ని వెతికి కనిపెట్టాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి, అసలు సమస్య ఏమిటి, ఎందుకు తన ఇంట్లో నుంచి మాయమయ్యాడు అని అడుగుతాడు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి, సమస్య అంటూ ఏమీ లేదు సార్, వీడికి అమ్మాయిలంటే అస్సలు పడదు అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి, వీడికి అమ్మాయిలు నచ్చకపోతే వీడి గేనా అని అడుగుతూ ఉంటాడు. మరోపక్క ప్రియా ఇంట్లో ఉన్న ఆ రౌడీ గురు అక్కడ ఉన్న కుక్కను చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. అదే సమయంలో ప్రియా తనకి తన బాయ్ ఫ్రెండ్ పంపించిన ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేయగా అందులో ఒక కేక్ మరియు వైన్ బాటిల్ ఉంటుంది. దాన్ని చూసిన ప్రియా, దీన్ని మనం తినాలా వద్దా, అసలే వాడికి నాకు అసలు రిలేషన్షిప్ బాగోలేదు, వీడు నన్ను చంపడానికి ఏదైనా కలిపి ఉండవచ్చు, దీన్ని తినకపోవడమే మంచిదే అని డిసైడ్ అయ్యి వెంటనే తన బాయ్ ఫ్రెండ్ బాబీ పంపించినటువంటి ఆ గిఫ్ట్ని తినకూడదు అని డిసైడ్ అయ్యి దాన్ని తీసుకుని వెళ్ళి లిఫ్ట్ దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ప్రియా పక్క ఫ్లాట్లోనే ఉండే ఒక ఆంటీ ఎప్పుడూ కూడా చెవిని ఆ ప్రియా గోడ దగ్గరే పెట్టి వింటూ ఉంటుంది. తన హస్బెండ్ మాత్రం ఆ ఆంటీని చూసి, ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో ఆంటీ వెంటనే తన హస్బెండ్ని చూసి, ఏం లేదు, ఈ ప్రియా వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్ళారు, అప్పటి నుంచి కూడా ఈ ప్రియా ప్రవర్తన ఏమీ బాగోలేదు, అప్పుడప్పుడు ఎవడో ఒకడు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉన్నాడు, అది ఎవరో నేను తెలుసుకోవాలి, ఈ ప్రియా క్యారెక్టర్ కూడా అంత మంచిగా లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న అంకుల్ మాత్రం తన వైఫ్ని చూసి అలా మాట్లాడకు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆంటీ వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి గులాబ్ జాములు బయటకు తీస్తుంది. అది చూసిన అంకుల్ తన వైఫ్ని చూసి, ఆ గులాబ్ జాములు నా కోసమేనా అని అడుగుతాడు. అయితే ఆంటీ మాత్రం అంకుల్ని చూసి, ఇవి నీ కోసం కాదు, ఇవి ప్రియా కోసం, నేను ఇవి ప్రియాకి ఇస్తున్నట్లుగా సాకుతో ప్రియా ఇంట్లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో నేను కనుక్కోవాలి అని చెప్పి గులాబ్ జాములు తీసుకుని బయటికి వెళ్తుంది. అయితే ఆ సమయంలో లిఫ్ట్ దగ్గర ఇద్దరు కుర్రవాళ్ళు సిగరెట్ తాగుతూ వాళ్ళిద్దరూ కూడా ఆ ఆంటీని చూసి, ఆంటీ దమ్ము కొడతారా అని అడుగుతారు. ఆ మాటలు విన్న ఆంటీ భయపడిపోయి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆ ఇద్దరు యువకులు కూడా లిఫ్ట్ దగ్గర ఉన్న ఆ గిఫ్ట్ ని, అదే ప్రియాకి తన బాయ్ ఫ్రెండ్ బాబీ పంపించిన ఆ గిఫ్ట్ ని తీసుకుని వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్తారు. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి సౌండ్ రావడంతో వాచ్మెన్ వెంటనే టార్చ్ లైట్ తీసుకుని పైకి వెళ్లి చూడగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రక్తాన్ని వాంతులు చేసుకుని అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. దాంతో వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అలా బయట నుంచి సౌండ్ వస్తూ ఉండడంతో ప్రియా బయటికి రాగా అప్పుడే బయటకు వచ్చిన ఆంటీ ప్రియాని చూసి, ఇంతకుముందు నేను బయటకు వచ్చినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా నన్ను సిగరెట్ తాగుతావా అంటూ మాట్లాడారు, ఇప్పుడు ఇలా అయిపోయింది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రియాకి, అంటే ఖచ్చితంగా వీళ్ళు నాకు ఆ బాబీ పంపించిన కేక్ని వైన్ని తాగి ఉంటారు, అందుకే ఇలా జరిగి ఉంటుంది, ఈ బాబీ నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, ఇక మీదట వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్కన రవి బయట కూర్చుని ఉండగా అప్పుడే రవి దగ్గరికి షీలా వచ్చి, ఇంకా ఎంతసేపు ఇక్కడ కూర్చుని ఉంటావు, లోపలికి వచ్చి పడుకో అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ షీలా రవిని చూసి, నాకు నడుము నొప్పిగా ఉంది, నేను మంచం మీద పడుకుంటాను, నువ్వు కింద పడుకో, ఏమీ అనుకోకు అంటుంది. ఆ మాటలు విన్న రవి, ఏం పర్వాలేదు, మీరే పైన పడుకోండి అని అంటాడు. షీలా రవిని చూసి, నేను పడుకున్న తర్వాత నన్ను ఏమీ చెయ్యవు కదా అని అంటుంది. దాంతో ఆ రవి, మీరు దేని గురించి భయపడకండి, మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ షీలా ఇంటి దగ్గరికి ఎవరో వస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఇద్దరు కూడా లేచి కూర్చుంటారు. అప్పుడు షీలా వెంటనే రవిని చూసి, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకు అని తను వెంటనే ఒక కత్తి తీసుకుని ఎవరు ఎవరు అంటూ బయటికి వెళ్తుంది. మరో పక్క ప్రియాకి తన బాయ్ ఫ్రెండ్ బాబీ ఫోన్ చేసి, నీకు పంపించిన ఆ కేక్ని నువ్వు తిన్నట్లుగా లేవు కదా, ఎవరో ఇద్దరు వ్యక్తులు దాన్ని తిని హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రియా, ఎందుకు బాబీ నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నావు, ప్లీజ్ నన్ను వదిలేయి అని అంటూ ఉంటుంది. దాంతో బాబీ వెంటనే ఆ ప్రియాతో మాట్లాడుతూ, నువ్వు వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళు, అక్కడ ఉన్న ఒక తుండుని తీయి అంటాడు. ప్రియా వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న తుండుని తీసి చూడగా అందులో ఒక పెద్ద కత్తి ఉంటుంది.
ఉంటుంది. అప్పుడు బాబీ మాట్లాడుతూ నువ్వు ఎక్కువ చేస్తే ఆ కత్తితో నిన్ను నరికి చంపుతాను అని వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క ప్రియా ఇంట్లో ఉన్న గురు తన కట్లు విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఆ సమయంలో తను కాలు జారి పడిపోతాడు. ఆ సౌండ్ విని ప్రియా వెంటనే అక్కడికి వచ్చి ఆ గురువును పట్టుకుని తనను మళ్ళీ కొడుతూ ఉంటుంది. అదే సమయంలో తన కాలింగ్ బెల్ కూడా మోగడంతో ప్రియా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ వచ్చి ఉంటాడు. అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి ఉండగా చూసిన ప్రియా, అంటే నేను అక్కడ కేక్ని పెట్టాను కదా, ఆ కేక్ని తినడం వల్లే ఆ ఇద్దరు కూడా ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, దీని అంతటికి నేనే కారణం అని ఆ ఇన్స్పెక్టర్కి తెలిసిపోయిందేమో అని చాలా భయపడుతూనే డోర్ ఓపెన్ చేసి ఏం కావాలి అని అడుగుతుంది. దాంతో ఆ వ్యక్తి ప్రియాని చూసి నేను సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాను, ఈరోజు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసి వచ్చాను, నేను కూడా ఈ అపార్ట్మెంట్లోకి కొత్తగా రెంట్కి వచ్చాను అని మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క రవి నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా మెలకు వచ్చి చూడగా అక్కడ షీలా ఉండదు. దాంతో రవి చాలా భయపడుతూ బయటికి వెళ్ళి ఆ షీలా అని వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా షీలా కనిపించకపోవడంతో షీలా కోసం బయట వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి షీలా వచ్చి రవిని చూసి, ఏంటి మళ్ళీ చావడానికి వెళుతున్నావా, అయినా నిన్ను ఈ టైంలో బయటకు రావద్దని చెప్పాను కదా, నేను వాష్రూమ్కి వెళ్ళాను, ఈ సమయంలో బయట ఉండడం అంత మంచిది కాదు, పద లోపలికి వెళ్ళి పడుకుందామని చెప్పి ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. మరోపక్క ప్రియా ఆ గురువుకి కత్తిని చూపించి బెదిరిస్తూ ఉండడంతో ఆ గురువు ప్యాంట్లోనే యూరిన్కి వెళ్ళిపోతాడు. అది చూసిన ప్రియా లైట్గా నవ్వుతూ అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది. మరోపక్క షీలా కూడా రవిని నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రవి ఆ షీలాని చూసి నా గురించి చెప్పడానికి ఏమీ లేదండి, నేను దేన్ని చూసినా చాలా భయపడుతూ ఉంటాను అని అంటాడు. నిజానికి మూవీ స్టార్టింగ్లో కూడా ఈ రవి తన పక్కనే కూర్చుని ఉన్న గురువును చూసి చాలా భయపడిపోయి ఉంటాడు. ఆ తర్వాత బోట్ ఎక్కిన సమయంలో బోట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి భయపడుతూ చివరికి అందరూ దిగిపోయి ఉండడంతో తను చాలా భయపడుతూ వెళ్ళి ఆ షీలా పక్కన కూర్చుని ఉంటాడు. అలా రవి తన గురించి మొత్తం చెప్పడంతో షీలా అది మొత్తం విని నిజంగానే ఈ రవి ప్రతిదానికి భయపడేలాగా ఉన్నాడు అని ఆ రవి గురించి అర్థం చేసుకుంటుంది. మరోపక్క దొంగ అయినటువంటి గురు ప్రియాకి తన గురించి చెప్పడం మొదలుపెట్టి నేను పని చేయడానికి ఎటువంటి పని దొరకలేదు, అందుకే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటాను, నేను ఇప్పటికీ భోజనం చేసి 4 రోజులు అయ్యింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రియా కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ప్రియా వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి బాబీ నన్ను ఫుడ్ పాయిజన్ చేసి చంపాలనుకుంటున్నాడు, నేను ఆ బాబీ రిలేషన్షిప్ నుంచి ఎలా తొలగించుకుని బయటికి రావాలో, ఆ రిలేషన్షిప్ నుంచి నాకు ఎలా విముక్తి కలుగుతుందో నాకు ఐడియా చెప్పు అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత బాబీపై ఉన్న కోపంతో బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మరోపక్క పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేమిటి అంటే రవి ఒక బోట్లో ప్రయాణం చేసి వెళ్ళాడు అని తెలిసి వాళ్ళు కూడా వెంటనే ఒక బోట్ ఎక్కి సార్ ఈ నది చివరిలో లైట్లు వెలుగుతున్నాయి, బహుశా అక్కడికి ఈ రవి వెళ్ళి ఉంటాడు అని పోలీసులు ఆ బోట్లో వెళుతూ ఉంటారు. అప్పుడే తెడ్డు వేస్తున్న వ్యక్తిని చూసిన పోలీసులు ఇక్కడ లోతు ఎంత ఉంటుంది అని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి పోలీసులను చూసి సమాధానం చెప్తూ ఇక్కడ దాదాపు 150 అడుగులు ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీసులు చాలా భయపడిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. మరోపక్క ప్రియా దగ్గర తన బాయ్ ఫ్రెండ్ బాబీ బట్టలు చాలా ఉండడంతో వాటిని తీసుకుని గురువుకి ఇచ్చి వీటిని వేసుకో అని చెప్తుంది. ఆ తర్వాత ప్రియా ఆకలితో ఉన్న ఆ గురువు కోసం మ్యాగీని చేసి పెట్టడంతో చాలా ఆకలిగా ఉన్నటువంటి గురువు చాలా ఫాస్ట్గా ఆ మ్యాగీ మొత్తం తినేస్తూ ఉంటాడు. మరోపక్క రవి బయట కూర్చుని అక్కడ ఉన్న కుక్కతో ఆడుకుంటూ ఉండగా అక్కడికి షీలా వచ్చి ఒక యాప్పొల్ల రవికి ఇచ్చి పళ్ళు తోముకోనంటుంది. దాంతో రవి యాప్పొల్లతో ఎలా పళ్ళు తోముకోవాలి అని అడుగుతాడు. దాంతో షీలా యాప్పొల్లతో ఎలా పళ్ళు తోముకోవాలో తనకు నేర్పిస్తుంది. మరోపక్క ప్రియా ఇంట్లో ఉన్న గురువు కూడా అక్కడ ఉన్న కుక్కకు భయపడకుండా దానితో చాలా సరదాగా ఆడుతూ ఉంటాడు. ప్రియా ఆ గురువుని చూసి పర్వాలేదు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినట్లు ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఆ వెంటనే ప్రియా గురువుని చూసి నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఇంట్లో తినడానికి బ్రెడ్ తప్ప ఏమీ లేదు, నీకు ఆకలిస్తే ఆ బ్రెడ్ తింటూ ఉండు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నీకేం కావాలో అన్నీ తీసుకుని వస్తాను, నేను వచ్చే లోపల ఎవరు వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా డోరు మాత్రం ఓపెన్ చెయ్యకు అని చెప్పి అక్కడి నుంచి
కిందకి వెళ్తూ ఉంటుంది. అలా ఆ ప్రియా లిఫ్ట్లో కిందకి వెళుతూ ఉండగా లిఫ్ట్లో పోలీసులు పైకి వెళుతూ కనిపిస్తారు. దాంతో ప్రియా ఈ పోలీసులు ఖచ్చితంగా నా దగ్గరకే వెళుతున్నారేమో, అసలు ఈ పోలీసులు ఏ ఫ్లోర్ దగ్గరికి వెళుతున్నారో అబ్జర్వ్ చెయ్యాలి అని కింద నుంచి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో గురు ఇంట్లో ఉన్న కుక్కతో ఆడుకుంటూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. దాంతో ప్రియా అప్పుడే తిరిగి వచ్చేసిందా అని చాలా డౌట్ గా అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కూడా ఉండరు. మళ్ళీ గురు అక్కడ ఉన్న కుక్కతో ఆడుకుంటూ ఉండగా అప్పుడే ఎవరో తలుపు తెరుచుకుని లోపలికి నడుచుకుని వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో గురువు వెంటనే వెళ్లి పక్కన దాంకుని ఎవరు వస్తున్నారో చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క షీలా రవి కోసం టీ చేసి తనకు తీసుకుని వచ్చి ఇస్తుంది. నిజానికి షీలా భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ విషయం అంతా రవి దగ్గర చెప్పడం బాగుండదు కాబట్టి పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్పి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో షీలా ఇంటి దగ్గరికి ఒక బోటు వస్తూ ఉంటుంది. నిజానికి ఆ బోట్లో చార్లెస్ అనే ఒక వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ చార్లెస్ని చూసిన షీలా వెంటనే చాలా భయపడిపోతూ తన దగ్గర ఉన్న రవిని చూసి నువ్వు వెంటనే రూమ్ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో అని చెప్తుంది. దాంతో రవి ఆ షీలా చెప్పినట్లుగానే వేగంగా ఒక రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంటాడు. ఆ సమయంలోనే ఆ ఏరియాలో ఒక రౌడీలాగా ఫీల్ అవుతూ ఉండే ఆ చార్లెస్ షీలా దగ్గరికి వచ్చి నీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, ఒకసారి నువ్వు నా దగ్గర పడుకో అని చెప్పి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న షీలా మాత్రం ఆ చార్లెస్ ని చూసి నీ దగ్గర నాకు చాలా వాసన వస్తుంది, నేను ఇలాంటి వాసన వచ్చే వాళ్ళ దగ్గర అసలు పడుకోను అని చెప్తుంది. ఆ మాటలు వినగానే చార్లెస్ ఒక్కసారిగా షాక్ అయ్యి నా దగ్గర వాసన వస్తుందా అని తన షర్ట్ ని వాసన చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు ప్రియాని చూపించడం జరుగుతుంది. ప్రియా తన టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి బాబీతో మాట్లాడడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఉంటుంది. ఆ సమయంలో బాబీ వాష్రూమ్ కి వెళ్లి ఉంటాడు. అప్పుడు ప్రియా వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను ఎంత చెప్పినా ఈ బాబీ నాతో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు, వీడితో ఎలా నేను తెగదింపులు చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి బాబీ వస్తూ ఉండడంతో వెంటనే ఫోన్ ని కట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియా బాబీని చూసి ఎందుకు నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నావు, నన్ను ప్రశాంతంగా విడిచిపెట్టు అని అంటూ ఉంటుంది. మరో పక్క షీలా రవిని చూసి నేను బయటికి వెళ్లి చేపలు తీసుకుని వస్తాను, నువ్వు మాత్రం బయటికి రాకు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే రవి మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి చార్లెస్ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. దాంతో అది చూసిన రవి వెంటనే ఇంట్లో లోపలికి వెళ్లి గడియ పెట్టుకుంటాడు. చార్లెస్ ఈసారి ఫుల్ గా బాడీ స్ప్రే చేసుకుని అక్కడికి వచ్చి షీలా నేను ఫుల్ గా బాడీ స్ప్రే కొట్టుకుని వచ్చాను, వెంటనే డోర్ ఓపెన్ చెయ్యి అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో రవి వెళ్లి డోర్ ని కొంచెం ఓపెన్ చేస్తాడు. దాంతో చార్లెస్ ఆ రవిని చూసి నువ్వు ఎవరు, షీలా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని తనని చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన షీలా ఆ చార్లెస్ ని ఆపమని చెప్తుంది. అయినప్పటికీ చార్లెస్ వినకుండా ఆ రవిని బాగా కొడుతూ ఉంటాడు. దాంతో షీలా వెంటనే ఒక కర్ర తీసుకుని ఆ చార్లెస్ మీద దాడి చేస్తుంది. దాంతో చార్లెస్ కూడా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. మరో పక్క ప్రియా ఇంటికి తిరిగి వచ్చి నేను నీ కోసం బర్గర్ తీసుకుని వచ్చాను, అది నీకు ఇష్టమే కదా అని అంటూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న గురువు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో ప్రియా ఈ గురువు ఇంట్లో ఉన్నవన్నీ దొంగతనం చేసి వెళ్లిపోయాడేమో అనుకుంటూ లోపలికి వెళ్ళగా అక్కడ గురువు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. నిజానికి అతనికి మ్యాగీ తినడం అలవాటు ఉండి ఉండదు, అందుకే వాంతులు చేసుకుని పడిపోయి ఉంటాడు. దాంతో ప్రియా వెంటనే తనని లేపి తనకి టీ ఇస్తుంది. కొంతసేపటి తర్వాత ప్రియా వెంటనే గురువును చూసి ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది. దానికి ఆ గురువు కూడా ఇప్పుడు బాగానే ఉంది అని అంటాడు. కట్ చేస్తే షీలా దగ్గర దెబ్బలు తిన్న ఆ చార్లెస్ వెంటనే అక్కడి నుంచి పేకట ఆడుతున్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడి షీలా చేతిలో దెబ్బలు తిన్నాడు అని చార్లెస్ దగ్గర కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మరో పక్క ప్రియా ఇంట్లో ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ప్రియా పైన కూర్చొని తింటూ ఉంటుంది, గురువు మాత్రం కింద కూర్చొని తింటూ ఉంటాడు. దాంతో ప్రియా వెంటనే గురువుని చూసి ఏం పర్వాలేదు, నువ్వు కూడా పైన కూర్చొని తిను అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ప్రియాకి తన బాయ్ ఫ్రెండ్ బాబీ ఫోన్ చేయడంతో ప్రియా వెంటనే ఆ గురువును చూసి నువ్వు అసలు ఏం మాట్లాడకు, వీడికి అసలే అనుమానం కూడా ఎక్కువ అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ బాబీ ఎప్పట్లాగానే ఆ ప్రియాకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత బాబీ ఆ ప్రియాతో మాట్లాడుతూ ఇంట్లో నీతో పాటు మరి ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది, వెంటనే వీడియో కాల్ చెయ్యి అని చెప్పి తనకు డౌట్ ఉన్న ప్లేస్ లో అంతా కూడా చూపించమని చెప్తూ ఉంటాడు. అయితే ఆ ఇంట్లో ఉన్న గురువు మాత్రం ఆ కెమెరాలో కనిపించకుండా తప్పించుకుని తిరుగుతూ
తిరుగుతూ ఉంటాడు. మరోపక్క ఆ శీల రవికి స్నానం చేయిస్తూ నేను ముందే చెప్పాను కదా ఇంట్లో నుంచి రావద్దని, అయినా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు, అందుకే ఇప్పుడు ఈ విధంగా దెబ్బలు తగిలాయి అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అంకుల్ ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇదిగో అమ్మ క్రిస్మస్ గిఫ్ట్ అని ఆ గిఫ్ట్ సాకుతో ఇంటి లోపలికి వస్తాడు. ఇంటి లోపలికి వచ్చిన అంకుల్ ఆ ప్రియాతో మాట్లాడుతూ అమ్మా నాన్న ఇంకా రాలేదా అని అడుగుతాడు. ప్రియా రాలేదు అని చెప్తుంది. దాంతో అంకుల్ అంటే నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావా, సరేలే నాకు కొంచెం జ్యూస్ ఇస్తావా అని అడుగుతాడు. దాంతో ప్రియా సరే అంకుల్ మీకు జ్యూస్ తీసుకుని వస్తాను అని జ్యూస్ తీసుకురావడం కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో అంకుల్ వెంటనే ఆ ప్రియా దగ్గరికి వెళ్ళి వెనక నుంచి ఆ ప్రియాని తప్పుగా టచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ప్రియా వెనక్కి తిరిగి చూడడంతో అంకుల్ మళ్ళీ పక్కకు వచ్చేస్తాడు. ఇదంతా చూస్తున్న అక్కడ ఉన్న గురు వెంటనే ఒక కర్ర తీసుకుని అంకుల్ తల మీద కొట్టడంతో అంకుల్ స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన అంకుల్ ఈ ప్రియాని నన్ను కొట్టినట్లుగా ఉంది అనుకుని వెంటనే తను ఆ ప్రియాని చూసి ఇక్కడ జరిగింది ఏది కూడా నువ్వు బయట చెప్పకు అని అంటాడు. దాంతో ప్రియా సరే నేను ఎవరికీ చెప్పను అని ఆ అంకుల్ని ఇంటి లోపల నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత అంకుల్ వెంటనే ఇంటికి రాగా ఆంటీ అంకుల్ని చూసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడుగుతుంది. దాంతో అంకుల్ నేను జాగింగ్కి వెళ్ళి వస్తున్నాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియా ఫ్లాట్లో నుంచి కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ విన్న ఆంటీ ఇప్పుడే ఆ ప్రియా వాళ్ళ ఫ్లాట్కి ఎవరో వచ్చినట్లుగా ఉన్నారు అని అంటుంది. అయితే అంకుల్ మాత్రం నువ్వు ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకు, ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. మరోపక్క షీల మరియు రవి ఇద్దరూ కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు. మరోపక్క ప్రియా కూడా గురు చాలా దగ్గర అయిపోతాడు. ప్రియా మరియు గురు ఇద్దరు కలిసి మూవీ చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బాబీ మళ్ళీ ఫోన్ చేయడంతో ప్రియా మొదట్లో ఆ ఫోన్ ఎత్తదు, కానీ చివరిసారిగా ఒకసారి మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఆ బాబీ మాట్లాడుతూ నేను ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తవా, మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో నా దగ్గర ఉంది, దాన్ని నేను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తే నీ పొరువే కాదు నీ తల్లిదండ్రుల పొరువు నీ ఫ్యామిలీ పొరువు మొత్తం పోతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఆ ప్రియా చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో గురువు వెంటనే ఆ ప్రియాని ఏమైంది అని అడగ్గా ప్రియా జరిగింది మొత్తం ఆ గురువుకి చెప్తుంది. దాంతో గురువు వెంటనే ప్రియాని చూసి నువ్వు ఒకసారి నీ బాయ్ ఫ్రెండ్ బాబీకి ఫోన్ చేసి ఒకసారి నీ దగ్గరికి రమ్మని చెప్పు అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క రవి మరియు షీల ఇద్దరు కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. షీల అంటే రవికి కూడా చాలా ఇష్టం ఏర్పడుతుంది. అయితే షీల తన భర్త విషయంలో అబద్ధం చెప్పింది అని తెలుసుకున్న రవి వెంటనే షీలాని చూసి నీ భర్త ఎప్పుడు వస్తాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న షీల ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. మరోపక్క చార్లెస్ తన ఫ్రెండ్స్ దగ్గర మందు కొడుతూ ఆ షీల నన్నే కొట్టింది, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో చార్లెస్ రవిని బాగా తీవ్రంగా కొట్టి ఉండడంతో ఆ రవికి తగిలి ఉన్న దెబ్బలకి షీల ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అప్పుడే రవి చాలా బాధపడుతూ ఆ షీలాని కౌగులించుకుంటాడు. షీల కూడా ఆ రవిని కౌగులించుకుంటుంది. కట్ చేస్తే మరో పక్క ప్రియా మరియు గురువుని చూపిస్తారు. గురువు ప్రియాని చూసి ప్లీజ్ మేడం ఒకసారి ఆ బాబీకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రియా వెంటనే బాబీకి ఫోన్ చేసి నన్ను మన్నించు బాబీ ఒకసారి ఇంటికి రా అని పిలుస్తుంది. ఆ తర్వాత ఫోన్ పెట్టేసి వెంటనే ఆ ప్రియా గురువును చూసి బాబీ ఇంటికి వస్తానన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడే మనకు మొదట్లో ఆ ప్రియాని ఫాలో అయిన ఆ వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి ప్రియా ఉంటున్న ఆ అపార్ట్మెంట్లోకే వస్తూ ఉంటాడు. ఆ సమయంలో గురు మరియు ప్రియ ఇద్దరు కూడా అపార్ట్మెంట్ లోపల ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో అక్కడికి వెళ్ళి చూడగా అక్కడికి బాబీ వచ్చి ఉంటాడు. ఇక్కడ కూడా మనకి ఆ బాబీ ఫేస్ని అయితే అస్సలు చూపించరు. అలా బాబీ వెంటనే ఇంటి లోపలికి రాగా ఒక్కసారిగా ఆ బాబీ మీద ఐరన్ రాడ్డుతో గట్టిగా కొడతారు. కట్ చేస్తే మరోపక్క షీల మరియు రవి ఇద్దరు కూడా శారీరక సంబంధం పెట్టుకుని ఉంటారు. మరోపక్క ప్రియా మరియు గురువుని కూడా చూపించగా వాళ్ళిద్దరూ కూడా ఆ బాబీని చంపేసి ముక్కలుగా నరకాలి అని డిసైడ్ అయిపోయి ఉంటారు. అదే సమయంలో షీల వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ చార్లెస్ వచ్చి ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి అని గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో షీల లోపల ఉన్న రవిని చూసి నువ్వు బయటకు వస్తే గొడవ ఇంకా ఎక్కువ అవుతుంది, నువ్వు వెంటనే రూమ్లోకి వెళ్ళి దాక్కో అని చెప్పి షీల వెంటనే అక్కడికి వెళ్ళి
వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి వచ్చిన చార్లెస్ షీలాని చూసి, నా దగ్గర చాలా మంది పడుకున్నారు, నువ్వు పడుకుంటానికి ఏంటి నొప్పి, నా దగ్గర నువ్వెందుకు ఓవర్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. షీలా వెంటనే తనని చూసి, సరే అయితే లోపలికి రండి అని చెప్పి షీలా ఆ చార్లెస్ ని లోపలికి తీసుకుని వచ్చి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రూమ్ లో దాక్కుని ఉన్నటువంటి ఆ రవి చూసి చాలా కోప్పడుతూ ఆ చార్లెస్ తో గొడవ పడాలి అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో చార్లెస్తో రొమాన్స్ చేస్తున్న షీలా ఒక్కసారిగా ఆ చార్లెస్ని పొడిచి చంపేస్తుంది. మరోపక్క ప్రియా మరియు గురు ఇద్దరు కూడా బయటికి వెళ్ళి ఒక మటన్ షాప్కి వెళ్ళి చాలా కేజీల మటన్ని తీసుకుని ఆ మటన్లో బాబీ బాడీ పార్ట్స్ని కూడా మిక్స్ చేసి వెంటనే బయటికి వెళ్ళి కుక్కలకు వేసేస్తారు. ఆ సమయంలో బాబీ మొబైల్ కూడా తన దగ్గరే ఉండడంతో దాన్ని తీసుకుని వెళ్ళి ప్రియా చెరువులో పడేస్తుంది. ఆ తర్వాత ప్రియాకి ఇక మీదట ఎటువంటి సమస్య ఉండదు అని చాలా జాలీగా బైక్ మీద గురువుతో వెళుతూ ఉంటుంది. మరోపక్క ఎక్కడైతే ప్రియా ఆ బాబీ ఫోన్ని పడేసిందో ఆ చెరువులోనే మరొక డెడ్ బాడీ పైకి వస్తూ ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, షీలా చంపేసినటువంటి ఆ చార్లెస్ డెడ్ బాడీ ఆ చెరువులో ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి రవి చాలా భయపడుతూ ఉండగా, ఇక మీదట నువ్వు దేన్ని చూసి భయపడకు అని ఆ షీలా రవికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక్కడ మనకు మూవీ స్టార్టింగ్లో ప్రియాని ఫాలో అవుతున్న ఆ వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి బాబీ కాదు, తన పేరు విల్సన్. ఆ విల్సన్ తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మ నువ్వు ప్రియా అనే ఒక అమ్మాయిని చూసావు కదా, ఆ అమ్మాయి నాకు అస్సలు సెట్ కాదు. మార్నింగ్ తను ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, ఇప్పుడు రాత్రి సమయంలో వేరొక అబ్బాయితో బైక్ మీద తిరుగుతూ ఉంది. ఆ అమ్మాయి నాకు సెట్ కాదు, వేరే అమ్మాయిని చూడండి అని చెప్తూ ఉంటాడు. నిజానికి మూవీ స్టార్టింగ్లో ఆ గురు రౌడీ లాగా ఉండి ఉంటాడు, కానీ రవి డీసెంట్గా ఉండి ఉంటాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆ రవి చూడ్డానికి రౌడీలాగా ఉంటాడు, గురు మాత్రం చాలా డీసెంట్గా ఉంటాడు. ఆ ఇద్దరు కూడా మూవీ స్టార్టింగ్లో ఎక్కడైతే కూర్చున్నారో మళ్ళీ అక్కడే ఆ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని ఉండగా అప్పుడు ఆ రవి చాలా భయపడుతూనే ఆ గురువుని చూసి టైం ఎంత అని అడుగుతాడు. దాంతో గురు తన మొబైల్లో ఉన్న టైంను చూపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా మూవీ స్టార్టింగ్లో చూపించినట్లుగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు ప్రియా తన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. ప్రియా వెంటనే వెళ్ళి ఎవరు వచ్చి ఉంటారో అని ఓపెన్ చేసి చూడగా అక్కడికి పని మనిషి వచ్చి ఉంటుంది. దాంతో ప్రియా ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని అడుగుతుంది. ఇక్కడే మనకు ఆ పని మనిషి ఎవరో చూపించడం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు, షీలానే. ఆమె ప్రియా ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఆ షీలా ప్రియాని చూసి, ఇప్పుడు చేపలు తీసుకొచ్చాను అమ్మగారు, ఇప్పుడే వండి పెడతాను అని అంటుంది. నిజానికి ఇక్కడ ప్రియా ఒక హత్య చేసి ఉంటుంది, షీలా కూడా ఒక హత్య చేసి ఉంటుంది. ఇద్దరూ కూడా దొరికిపోతామేమో అని చాలా భయపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరు వచ్చి ఉంటారో అని ఇద్దరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అక్కడికి ఎవరు వచ్చారో చూపించకుండానే మూవీని ముగిస్తారు. ఇన్స్పెక్టర్ దయా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది, అలాగే పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, వీటితో పాటు పోలీస్ ఆఫీసర్ థామస్ని చంపింది ఎవరు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్న గ్యాంగ్ ఎవరిది, ఎందుకు వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఆడపిల్లల గోల్డ్ చైన్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి, చనిపోయిన పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ మరియు థామస్, కండక్టర్ చందు, ఇన్స్పెక్టర్ దయాకి మధ్య గల సంబంధం ఏమిటి, చివరికి ఇన్స్పెక్టర్ దయా వాళ్ళందరికీ మధ్య గల సంబంధం ఏమిటో కనిపెట్టి ఆ కేసును సాల్వ్ చేయగలిగాడా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.